పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కదా? ఉంది యూట్యూబ్ ఛానల్ ఉంది. ఓకే, అది కూడా యాక్టివ్ ఉన్నారా? ఇప్పుడు చాలా రోజులైంది యాక్టివ్ లేదు రోషన్ గారు చేయాలి. సో రెవెన్యూ వస్తుంది బాగానే దాని మీద. బిఫోర్ ముందు వచ్చేది, ఇప్పుడు లేదు. ఓకే, ఎందుకు మీకు కావాలా షేరింగ్ అయినా? ఇస్తే ఇవ్వండి, లేకపోతే మీదే ఉంది కదా ఇంత పెద్ద యూట్యూబ్ ఛానల్లో. కదా ఎలా మీకు మరి ఇప్పుడు రెవెన్యూ అంటే ఎవ్రీ మంత్ ఫైనాన్షియల్ గా చాలానే అవుతుంది. మీ మెయింటెనెన్స్ కావచ్చు, లేకపోతే మీరు ఫ్లైట్స్ అన్నారు, కార్స్, ఇవన్నీ ఎట్లా మరి? ఇప్పుడు మీరు అన్నారు లక్ ఒకటి అండ్ ఇంకొకటి ఇన్ఫ్లుయెన్స్ ఒకటి, గిమ్మిక్లు, ఈ మూడు లేవు మరి. అంటే ఈ మూడు లేకపోతే డబ్బు కూడా సంపాదించడం కష్టం అవుతుంది. లేదు, సర్వైవల్ కి ఎట్లా అంటే ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ లేదు. ఇప్పుడు కూడా నాకు కొన్ని ఈవెంట్స్ వస్తాయి, చేస్తూనే ఉంటాను. ఈవెంట్స్ ఉంటాయి, సో ఈవెంట్స్ కి వెళ్తాను. బయటలో ఈవెంట్స్ పిలుస్తారు జనాలు చాలా ప్రేమంగా. బయటలో ఈవెంట్స్ యాజ్ ఎ గెస్ట్ గా ఇప్పుడు కూడా నాకు జబర్దస్త్ యాంకర్ పేరు నుంచి పిలుస్తూనే ఉంటారు. నేను వెళ్తాను. ఇక్కడ తెలుగులో పిలుస్తారు, మొత్తం 2 రాష్ట్రాలు పిలుస్తారు. వెళ్తాను, అందరినీ ఎంటర్టైన్ చేస్తాను. ఏదో ఒకటి ఇంతవరకు దేవుడి దయ వల్ల బాగానే ఉంది, చూడాలి. సో ఎవ్రీ మంత్ ఎంత ఉంటుంది మీ మంత్ ఖర్చు? అంటే ఒక మంత్ కి మీ మెయింటెనెన్స్ కానీ, మీ కారు అంటే ఎట్లా, ఎంత ఉంటుంది మెయింటెనెన్స్ మీకు? 5 lakhs మంత్లీ? ఏం మాట్లాడుతున్నారండి, ఎక్కువ ఉంటుందా? అవునవును, 5 lakhs 5,000 లో కూడా బతకడం తెలుసు, 10,000 కూడా బతకడం తెలుసు. 5,000 కి ఇప్పుడేమొస్తుంది ఇంకా? ఏంటి ఏమో ఒక 50,000 ఉంటాయి మంత్లీ ఎక్స్పెన్స్, అంతే. 5 lakh అలా ఏం లేదండి, అంత ఎక్కువ, అంత పెద్దవాళ్ళు కాదు. కాస్ట్ చెప్తున్నారా 50,000, లేకపోతే మీ ఓవరాల్ 1 month కి చెప్తున్నారు? 1 month మనకు ఒక 30,000 to 40,000 ఉంటే మనం బతుకుతాం చాలు, అంతే. యాజ్ అన్ ఆర్టిస్ట్ నెమ్మదిగా బతుకోవచ్చు, అంతే. అంతే. మరి సెలూన్స్ కి వెళ్ళాలి, పార్లర్ కి వెళ్ళాలి. అయ్యో పార్లర్ నేను మంత్లీ వన్స్ వెళ్తాను. వ్యాక్స్ చేయించుకోవాలి, మరి ఎన్ని ఉంటాయండి? లేదు, నెయిల్ పాలిష్లు, నెయిల్స్. అయ్యో అదని మనం పార్లర్ వెళ్ళి చేసుకో. లేదు, హెయిర్ మనం రోజులో ఇంట్లోనే వాష్ చేసుకుంటాము. అలాంటి ఎక్కువ పార్లర్ గిల్లకి ఏం మనం స్పెండ్ చేయము. ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నది, అంతే, ఎక్కువ ఏం లేదు. ఓకే, మరి అందరూ చెప్తుంటారు బెంగళూరులో మైసూర్ ప్యాలెస్ లాగా ఉంటుంది సౌమ్య ఇల్లు, ఆ మెయింటెనెన్స్ వేరే లెవెల్. అయ్యో నా ఇల్లు టూరే చేయలేదు, ఇంకా హోమ్ టూరే చేయలేదు, అలా ఏం లేదు. నేను ఉండేది రెంట్ హౌస్ అండి. చేయలేదు? లేదు, నేను ఉండేది రెంట్ హౌస్ అండి, బెంగళూరు ప్యాలెస్. అయ్యో ఏం మాట్లాడుతారండి మీరు? నేను ఉన్నది ఒక చిన్న రెంట్ హౌస్ లో అండి, ఓన్ హౌస్ కూడా లేదు నాకు ఇంకా. బెంగళూరులో? అవును, బెంగళూరులోనే. ఓన్ ఇల్లే లేదు నా పేరులో, ఎక్కడ కూడా ఇల్లు లేదు, ఓన్ ఇల్లు లేదు. బెంగళూరులో ఒక రెంట్ హౌస్ లో ఉన్నాను, అంతే. ఎందుకు ఇన్ని ఇయర్స్ నుంచి షోలు చేస్తున్నారు? ఎందుకు 1.5 years చేశాను, అంతే. దాని ముందు సీరియల్ చేసేవాడు. సీరియల్ లో నా కాస్ట్యూమ్స్, నా మంత్లీ ఖర్చులే అయిపోయింది. ఇంకా ఇక్కడ సేవింగ్ చేయాలి ఏం లేదు కదా. ఇంకా ఫ్యూచర్ లో ఏమారు మంచిగా ఉంటే చేసుకోవచ్చు, అంతే. ఓకే, సో ఇంత అందంగా ఉంటారు, ప్రపోజల్స్ రావటం, మంచి లవర్స్ కానీ, లేకపోతే లవర్స్ ఉండరండి, లవర్ సారీ లవర్ గివర్. ఇప్పుడు చాలా లవర్స్ అనేది కామన్ అయిపోయింది కదా ఇప్పుడు, తెలిసే ఉంటుంది. బ్రేకప్స్ చాలా అయిపోతుంది కదా, ఒకరిని చేసుకుంటారు. కొంతమంది పబ్లిసిటీ కూడా లవర్ గివర్ అని చేసుకుంటారు కదా, అది కూడా ఉంటాయి కదా, తెలిసే ఉంటుంది. నేమ్ రా కోసం అలాంటివి చేస్తారు. ఇంకా లివింగ్ టుగెదర్ వేరే ఎక్కువ అయిపోయింది ఇప్పుడు కదా. మ్యారేజ్ కి ముందే ఉండడం, కలిసి ఉండడం అలా అయిపోయింది. అలా ఇప్పుడు ఏం లేదు. అలా సందర్భం వచ్చినప్పుడు నేనే తీసుకొచ్చి మీ ముందు కూర్చోబెట్టి రివీల్ చేసేస్తా. ఆల్రెడీ మీరు లవ్ లో ఉన్నారని బయట టాకుంటే మీరు తీసుకొచ్చి కూర్చోబెడతాను. లవ్ వర్డ్ వినిపిస్తే నాకు ఎందుకు సిగ్గు వస్తుంది. అయ్యో, ఇప్పుడు దాకా బాగున్నారు కదండి. లేదు, అలా ఉన్నాడు, కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు రివీల్ చేస్తా. సో ఇండస్ట్రీ అబ్బాయినా, కీర్తి సురేష్ గారి లాగా మంచి బిజినెస్ మ్యాన్ చేసుకుంటున్నారా? లేదండి, అంత పెద్ద బిజినెస్ మ్యాన్ మనకి ఏదో దొరకలేదు. దొరికాడు, ఉన్నారు, చూపిస్తా. నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ లో తీసుకొస్తా. ఓకే, పోన్లే. ఎట్టకేళ్ళకి లవ్ లో పడిపోయారు ఆమె కూడా. సింగిల్ కాదండి, ఇప్పుడు నుంచి మెసేజ్లు చేసే వాళ్ళు కూడా కొంచెం తగ్గించుకోండి ఇంకా. అయితే ఇప్పుడు ప్రపోజ్ చేస్తూనే ఉంటారు కదా, కామనే కదా అది. అలా ఇండస్ట్రీలో అలా ఏమి నాకేం అలాంటి దొరకలేదండి, అలాంటి ఎవరు దొరకలేదు. మనం డీసెంట్ గా ఉంటాం, మనం ఎలా ఉంటామో అలా ఉంటారు కదా. ఇట్స్ లైక్ ఏ మిర్రర్. సో మనం వాళ్ళని చూస్తే ఇలా చూస్తే వాడు అలాగే చూస్తారు. మనం చూసి అవంటే ఈ అమ్మాయి అలా కేటగిరీ కాదు, వదిలేరా అని వదిలేస్తారు, అంతే. సో పెళ్లి ఎప్పుడు అనుకుంటున్నారు సౌమ్య? పెళ్లి చెప్తానండి, ఫ్యూచర్ లో అన్ని చెప్తాను మీకు. దాని గురించి ఒక పెద్ద సీక్రెట్ ఉంది, చెప్తాను. సో పోన్లే, ఇంతకైతే మంచి న్యూస్ చెప్పారు. ఇప్పుడు చెప్తాను, ఫ్యూచర్ లో అన్ని మొత్తం పెళ్లి, దాని గురించి, బాయ్ ఫ్రెండ్, లవర్, అన్ని గురించి చెప్తా.
పెద్ద సెన్సేషన్ అవుదాం ఆ ఇంటర్వ్యూ. అలా ఎలా ఏం లేదండి, సెన్సేషన్ అయినట్టు పెద్దవాళ్ళు ఏం మనం కాదు, ఓకే. మనం ఒక నార్మల్ ఆర్టిస్ట్.